కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని జిల్లాలను సమానంగా అభివృద్ధి చేస్తుందన్నారు మంత్రి తుమ్మల. లిక్కర్ కేసులో కవిత అప్రూవర్ గా మారే ఛాన్స్ ఉందన్నారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అందుకే కేటీఆర్, హరీష్ లు ఆమెను పదే పదే కలిసి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ధ్వంసం చేసిన కేసీఆర్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలేది లేదన్నారు కాంగ్రెస్ నేతలు. హైదరాబాద్ తరహాలో ఖమ్మం జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. విజయవాడ జగదల్పూర్ హైవే విషయంలో కొన్ని మార్పులు చేయాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఖమ్మం పట్టణం చుట్టూ ఔటర్ రింగ్ రోడ్ నిర్మిస్తామన్నారు. పట్టణంలో రోడ్లను ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేసేందుకు 654 కోట్ల నిధులు మంజూరైనట్లు తెలిపారు. జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించిన సీఎం రేవంత్, కేంద్ర మంత్రి గడ్కరీకి కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల. గతంలో ఉన్నటువంటి పెండింగ్ వర్క్స్ తోటి పాటు ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో కూడా కొన్ని ప్రధానమైన శాంక్షన్ చేసినటువంటి గడ్కరీ గారికి సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా కూడా మన పాత లిస్ట్ ని మంత్రి ముందు పెట్టి వాటిని అప్రూవల్ కోసం ప్రయత్నం చేసి సుమారు 654.86 కోట్లు 6 రోడ్లు శాంక్షన్ తీసుకోవడం జరిగింది ఈ సంవత్సరం యాక్షన్ ప్లాన్ లో. ఏపీ చిత్తూరు జిల్లాలోని కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కుటుంబ సమేతంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత వేద పండితులు వేదాశీర్వచనమివ్వగా ఆలయ అధికారులు శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. లిక్కర్ స్కామ్ లో కవిత అప్రూవర్ గా మారే అవకాశం ఉందన్నారు మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. అందుకే కవిత, హరీష్ లు వరుసగా ములాఖతవుతూ కవితకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల నాటికి బీఆర్ఎస్ లో కేటీఆర్, హరీష్ తప్ప ఏ ఎమ్మెల్యే ఉండరని అన్నారు. రాష్ట్రాన్ని దివాలా తీయించిన కేసీఆర్ ఎన్ని డ్రామాలు వేసినా తప్పించుకోలేరన్నారు ఎన్ఎం. తీహార్ జైల్లో ఉన్న కవిత అప్రూవర్ గా మారబోతా ఉన్నారు. ఇక మా నాన్నగారిని నమ్ముకుంటే లాభం లేదు. ఖచ్చితంగా 7 ఏళ్ల శిక్ష పడుతుంది. మనీ లాండరింగ్ కేసులో పక్కా సాక్ష్యాధారాలు ఉన్నాయి. అరవింద్ కేజ్రీవాల్ గారిని బీజేపీ ప్రభుత్వం వదలట్లేదు కాబట్టి నేను 5-6 సంవత్సరాలు జైల్లో ఉంటా, నాకెందుకు వచ్చిన బాధ, నేను అప్రూవర్గా మారుతా అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తాం. అది తెలవగానే ఎన్నడూ లేనిది కేటీఆర్ గారు ఢిల్లీకి పోయినరు, హరీష్ రావు గారు ఢిల్లీకి పోయినరు, నచ్చజెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు. జగిత్యాల యావర్ రోడ్డు విస్తరణపై కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. మున్సిపల్ అదనపు ఎజెండాలో రోడ్డు విస్తరణ అంశాన్ని పొందుపరిచినట్లు చెప్పారు. జగిత్యాల మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నారు జీవన్ రెడ్డి. నష్టపరిహారం చెల్లించేందుకు 70 కోట్లు ఖర్చవుతుందని, మున్సిపల్లో అంత బడ్జెట్ లేదని తెలిపారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు జీవన్ రెడ్డి. ఈ ట్రాఫిక్ మరింత పెరగడంతో 60 ఫీట్లను 100 ఫీట్లుగా దాన్ని విస్తరింపచేయాలని చెప్పని మున్సిపాలిటీ ఏదైతుందో ఏకగ్రీవంగా తీర్మానం చేసి దాన్ని 100 ఫీట్లుగా విస్తరింప చేయడానికి డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ ద్వారా ప్రభుత్వం నివేదించింది. దాన్ని పూర్తి స్థాయిలో ఒక విధమైనటువంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏదైతుందో, ఏ విధమైనటువంటి ఒక అది లేకుండా జిగ్జాగ్ ఏదైతుందో ప్రభుత్వ కార్యాలయాల దగ్గరనే తొలగించడంతో ఇంతసేపు సభ్యులు అదే ఆందోళన. ఎన్నికల కోసం ఢిల్లీ, అయోధ్యలో పనులు పూర్తి కాకుండానే ఎయిర్పోర్ట్ టెర్మినల్స్, అండర్ పాస్లను కేంద్రం ప్రారంభించిందన్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. దేశవ్యాప్తంగా నియంతృత్వ పాలనకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి పెద్దపల్లికి వచ్చారు వంశీ. పెద్దపల్లిలోని ప్రతి సమస్యను పార్లమెంట్లో వినిపిస్తానన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే విజయ రమణారావు పాల్గొన్నారు. ఢిల్లీలో వాళ్ళు కట్టిన టెర్మినల్ కానివ్వండి, అయోధ్యలో వాళ్ళు కట్టిన రోడ్లు కానివ్వండి, అన్ని ఎలక్షన్ల ముందే వాళ్ళు ఇనాగ్రేట్ చేసి వాళ్ళు గొప్పగా పనిచేసినామని చూపించుకోవడం కేవలం మార్కెటింగ్ మాత్రమే అని చెప్పి ఇవాళ మనకు తెలిసిపోతుంది. ఈసారి ఖచ్చితంగా పెద్దపల్లి ప్రజలందరూ నాకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చినారో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని చెప్పి ఖచ్చితంగా మీ అందరి ముందు మళ్ళొకసారి తెలియజేస్తాను. బీబీనగర్ ఎయిమ్స్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ నియామకాల్లో పైసల వసూళ్ల ఆరోపణలపై మండిపడ్డారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. ఉద్యోగ నియామకాలు ఏ ప్రాతిపదికన చేస్తున్నారని డైరెక్టర్ భాటియాను ప్రశ్నించారు. హాస్పిటల్ మెడికల్ వేస్ట్ చెరువులో తగలబెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా గెలిచిన తర్వాత తొలిసారి ఎయిమ్స్ ను పరిశీలించారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రంగారెడ్డి జిల్లాలో గ్లాస్ పరిశ్రమలో నిన్న జరిగిన ప్రమాద ప్రాంతాన్ని పరిశీలించారు షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. అక్కడ పనిచేస్తున్న కార్మికులతో ఎమ్మెల్యే మాట్లాడారు. బాధితులకు పరిశ్రమ యాజమాన్యం తగిన న్యాయం చేయాలన్నారు. యాజమాన్యం సేఫ్టీ పరికరాలు అందుబాటులో ఉంచకపోవడంతోనే ప్రమాదం జరిగిందన్నారు.
యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు ఎమ్మెల్యే శంకర్.